ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 19వ వచనము. ఈ ఉదయకాల సమయములో మన ప్రభువును, అతి శ్రేష్ఠుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. కంచె వేసి కాపాడినవాడు, మనలను ఈ స్థాయికి నడిపించినవాడు నమ్మదగినవాడు. ఇంతవరకు నీ బ్రతుకులో చేసిన కార్యాలకు కృతజ్ఞత చెప్పవలసినదే కదా. ఆయనకే మహిమ స్తుతి కలుగునుగాక. మరో నెలలో అడుగు పెట్టడానికి చూపిన కృపను బట్టి ఆయన ఎంత కనికర పూర్ణుడో అర్థం కావట్లేదా? ఎన్నో కార్యాలు జరగాలని ఆశతో ఎదురు చూస్తాం. అది తప్పు అని నేను అనట్లేదు. ఆయన తప్పక నీ ఆశను నెరవేర్చువాడు. ఆమేన్. ఆయన కృప వాత్సల్యత ఎప్పుడూ క్రొత్తగా ఉంటుంది. నీ దేవుడు నీకు భూషణముగా అంటే ఆభరణంగా ఉంటాడు. అంటే నీకు తోడుగా ఉంటాడు. మన దేవుడు కార్యాలు చేసే దేవుడు. గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. సైన్యాధిపతిగా ఉన్నాడు. స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఒక్క మాట, నీ ఘనతకు ఆధారం ఆయనే. ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయనే నీకు భూషణంగా ఉంటారు. నిన్ను నిలబెట్టడానికి, నిన్ను స్థిరపరచడానికి ఆయనే నీకు తోడుగా ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, గుర్తింపు లేని వ్యక్తిగా ఎక్కడ చితికిపోయావో, నా దేవుడే నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభువు చేతిలో పెట్టి అపవిత్రతను, అపజయాన్ని ఒప్పుకుని నన్ను కనికరించవా అని ఆయన వైపుకు తిరిగితే ఆయనే నిన్ను క్షమిస్తాడు. హక్కున చేర్చుకుని నీకు భూషణముగా ఉంటానని వాగ్దానమిస్తున్నాడు. ఈ నూతన నెలంతా ఆయన కృప, సంతోషం, ఐక్యత, ప్రార్థన జీవితం అందరికీ నీ రక్షణ భాగ్యమును దయచేసి దేవుడే తోడుండి మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.